హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. ఈరోజు నేను మిర్చి మ్యాంగో పికిల్ చేస్తున్నానండి. ఈ చట్నీ టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది నేను ఒక మ్యాంగో తీసుకున్నాను, అలాగే వెల్లుల్లి, పచ్చిమిర్చి. మీకు మ్యాంగో కావాలంటే పైన చిక్కు కూడా తీసుకోవచ్చు, తొక్క తీసేసి కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలాగా బ్లెండర్లో వేసి సన్నగా తరుగుతున్నాను. వీటిని తురుముకోవచ్చు, సన్నగా కూడా తురుముకోండి, మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నేనైతే నాకు బ్లైండర్ ఉందని ఇలాగ చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. అన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత దీనికి మనం మసాలా కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్ల ఆవాలు, అలాగే 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుని చల్లారనిచ్చి పొడి చేసి పెట్టుకోవాలి. మనకి నచ్చిన విధంగా మసాలాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేనే కాదు, మీరు ఏది తింటారో అవి కూడా వేసుకోవచ్చు మనం మసాలాలు. అలాగే కారం కొద్దిగా వేయాలి. మనం తురిమి పెట్టుకున్న వాటిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల మనం మసాలా పౌడర్ వేసుకున్నాను. మనం చేసుకున్న మసాలా పౌడర్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ని హీట్ చేసుకోవాలి. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసి ఈ వేడయిన తర్వాత ఈ ఆయిల్ని చట్నీలో కలిపేసుకోవాలి. పచ్చళ్ళలో బాగా కలుపుకుని ఒక జాడీలోని పెట్టుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది. టిఫిన్స్లోకి చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.